హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి నా బీటా ట్యాంక్ సెటప్ అండ్ సెటప్ అయితే మొత్తానికి కంప్లీట్ అయితే అయింది. ప్లాన్స్ కూడా యాడ్ చేస్తాను, అన్నీ యాడ్ చేస్తాను. సో ఈ వీడియోని ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. కొన్ని ఎడిటింగ్లో కొన్ని పార్ట్స్ అయితే మిస్సింగ్ అయినాయి. సో ఏమనుకోకండి. నెక్స్ట్ టైం తప్పు జరగకుండా మళ్ళీ మీకు నీట్గా క్లియర్గా వీడియో అయితే తీస్తాను నెక్స్ట్ ప్లాంట్ ట్యాంక్ది. అండ్ ఇప్పుడైతే మీకు చూపిస్తాను నా ప్లాంట్ ట్యాంక్. చూపించిన తర్వాత మీరు నీట్గా చూడండి సెటప్ ఎలా చేస్తానో, నేను ఎట్లా స్టార్ట్ చేస్తానో అదంతా ఈ వీడియోలో అయితే ఉంటుంది. సో ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే వీడియో చూసేసాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే బీటా ట్యాంక్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ మీరు ఇక్కడ చూసుకొచ్చి అంతా స్టోన్ సెట్టింగ్ అయితే పెట్టాను. చూడండి, ఇక్కడ ఒకదాని మీద ఒక స్టోన్ అతుకోబెట్టకుండా అట్లా నీట్గా ఒక 3D స్ట్రక్చర్ వచ్చేటట్టు అయితే డిజైన్ చేశాను. అవన్నీ వెనక ముందు మనం వైట్ శాండ్ వేసుకుంటాం, వెనకాల అక్వేరియం సాయిల్ అయితే వేసుకోవాలి. మీరు క్లియర్గా చూడొచ్చు, స్టోన్స్ కూడా చూసారా 3D లాగా వచ్చింది మొత్తం. ఒకదాని మీద ఒకటి అతికించుకున్నాను టైగర్ బాండ్తో, అదే సూపర్ గ్లూతో అయితే అతికించుకున్నాను మొత్తం అన్నీ. ఇవన్నీ నీట్గా అనిపిస్తుందా మీకు? ఇట్లా ఒకదానిపైన ఒకటి రాయిలు అతికించకుండా ఫస్ట్ బేస్ నుంచి అట్లా ఒకదాని మీద ఒకటి అతికించకుండా వెళ్ళాను. నీట్గా అరేంజ్ చేసుకొని అంత దూరం నుంచి ఇట్లా క్లియర్గా ఇట్లా కనబడుతుంది. అండ్ లైట్ స్టాండ్ కూడా వేసుకున్నాను. వచ్చేసి ఒక చిన్న కబోర్డ్ లాంటి దాని మీద అయితే పెట్టుకున్నాను. సో ఇది వచ్చేసి మన 5th ట్యాంక్, ఇది బీటా ట్యాంక్ సెటప్ ఇది. ఇక ఫ్రెండ్స్ వెనకాల ఇట్లా పెట్టుకున్నాను స్టోన్స్ బ్యాలెన్స్గా, ఎందుకంటే గ్లూ అయితే వేసాను అందుకనే స్టోన్స్ అయితే పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ వైట్ది వెనకాల షీట్ కూడా పెట్టుకున్నాను. అదంతా ఆరిపోయిన తర్వాతకి అవన్నీ తీసేస్తాను. అవండి ఆ స్టోన్స్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు కొద్దిసేపు అయినాక వాటిని ఆరిపోయినాక తీసేస్తాను మొత్తం. వెనకాల నుంచి అయితే ఇట్లా ఉంటుంది. మనం వెనకాల సైడ్ అక్వేరియం సాయిల్ అయితే యాడ్ చేసుకుంటాం, ముందు సైడ్ వైట్ సాయిల్ అయితే యాడ్ చేసుకుంటాం. ఒక ఐలాండ్ లుక్ లాగా వస్తుందని వేసాను. ఇవ్వండి బల్బుది స్టాండ్, ఇవ్వండి అది వచ్చేసి 9 వాట్ LED. ఇవ్వండి PVC పైప్తో అయితే లైట్ స్టాండ్ అయితే వేసుకున్నాను. అండ్ స్టూల్కి కనెక్ట్ చేస్తాను దాన్ని. ఇవ్వండి నెక్స్ట్ మనం ఒక ఫిల్టరు ఇంకా ప్లాంట్స్ కూడా ఆర్డర్ పెట్టాను. అవి కూడా రాగానే మళ్ళీ మీకు చూపిస్తాను. ఇట్లా అయితే కనబడుతుంది ఫ్రంట్ సైడ్. మళ్ళీ చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నా బీటా ట్యాంక్. ఇది 30 సెంటీమీటర్స్ ట్యాంక్ ఇది. అండ్ ఇది 15, ఈ హైట్ 15. ఇదిగోండి, నేను చెప్పాను కదా ఇక్కడ ఒకటి రాక్ స్టైల్ చేస్తాను మొత్తం. ఇది వచ్చేసి రాక్స్ పెట్టి దాని వెనకాల అక్వేరియం సాయిల్ వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మంచి సాయిల్ అంటే క్రీమ్ శాండ్ అయితే వేసుకుంటాను ఇక్కడ కొద్దిగా. ఇక్కడ వెనకాలంతా ప్లాంట్స్. సో నేను ఏం చేశానంటే ఇక్కడ లావా రాక్స్ ఉన్నాయి, దీన్ని మొత్తం చిన్న చిన్న పౌడర్లో వేసి ఇవన్నీ వేసేసుకున్నాను. ఇవన్నీ ఇక్కడంతా లావా రాక్ది పౌడర్ వేసుకున్నాను. అండ్ స్టోన్స్ కూడా వేసుకున్నాను లావా రాక్వి, ఎందుకంటే బెనిఫిషియల్ బ్యాక్టీరియా కోసం. ప్లాంట్స్కి ఆక్సిజన్ మంచిగా అందుతుంది. అండ్ బ్యాక్టీరియా ఫామ్ అయిందనుకోండి, మనకి ఈ లావా రాక్స్లో పోరస్ ఎక్కువ ఉంటుంది, దాంట్లో ఉంటుంది బ్యాక్టీరియా. ఏముంటుంది ప్లాంట్స్కి మెయిన్గా మంచి ఆక్సిజన్ అయితే ఇస్తుంది రూట్స్కి, అందుకని లావా రాక్స్ వేసుకున్నాను. అండ్ దాని మీద ఇంకొన్ని రాక్స్ వేసుకుంటాను, ఈ కలర్వి కాదు, న్యాచురల్ రాక్స్ వేసుకుంటాను. వేసుకున్న తర్వాతకి అక్వేరియం సాయిల్ వేస్తాను. అవి వేసినాక నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఫ్రెండ్స్, నేనైతే ఇవన్నీ కలర్ స్టోన్స్ అన్నీ తీసేస్తాను. లావా రాక్ ఇది, ఇవన్నీ స్టోన్స్ తీస్తాను. ఎందుకంటే ఇవి వాడకండి కింద సైడ్, ఎందుకంటే ఇవి కొద్ది రోజులు అయినాక కలర్ అనేది వదిలేస్తాయి. అండ్ మన ప్లాంట్స్కి కూడా ఏదో ఒకటి అవుతుంది ఖచ్చితంగా, దీనిలో కెమికల్ ఉంటుంది, అందుకని నేను ఇవి యూజ్ చేయలేను. ఎందుకండి ఇంత లేయర్ వేసుకున్నాను, థిన్ లేయర్ రాక్స్ వేసుకున్నాను. ఇవన్నీ మొత్తం లాస్ట్ దాకా మొత్తం రాక్స్ వేసుకున్నాను. ఇది వచ్చేసి మన సెటప్. ఇక్కడ కింద నుంచి కూడా ఏం రాకుండా కూడా అంతా స్టోన్స్ అయితే పెట్టేసాను కింద సైడ్.
ఎందుకంటే ఆ సాయిల్ ఈ సాయిల్ మిక్స్ కాకుండా కిందంతా పెట్టేస్తాను స్టోన్స్. ఇవ్వండి. ఇప్పుడు మనం వైట్ సాయిల్ ఇక్కడ దాకా పెట్టి అక్వేరియం సాయిల్ అయితే వేసేద్దాం. కింద లావా రాక్ది పౌడర్ వేసాను, ఇంకా దాని స్టోన్స్ కూడా వేసాను. దాని మీద మళ్ళీ నా దగ్గర ఉన్న స్టోన్స్ కూడా వేస్తాను. ఇప్పుడు మనం దాని మీద అక్వేరియం సాయిల్ వేద్దాం. ఇక్కడ వచ్చేసి మనం క్రీమ్ సాయిల్. ఫ్రెండ్స్ ఇవ్వండి, ఇదే అక్వేరియం సాయిల్. ఇవ్వండి, దీని బ్యాక్ సైడ్ అయితే యాడ్ చేసుకుందాం. మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నా కొత్త అక్వేరియం కోసం హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్ తీసుకున్నాను. నాకైతే 400 చేంజ్ పడ్డది. ఇది 480 అట్లా పడ్డది హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్. ఇప్పుడు అన్బాక్సింగ్ అయితే చేద్దాం. దీన్ని ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. నా కొత్త బీటా ట్యాంక్ కోసం అయితే తెప్పించుకున్నాను అమెజాన్ నుంచి. ఇవ్వండి, ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూపిస్తాను మళ్ళీ మీకు. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇలా ఉంది. లోపల అంతా ట్రాన్స్పరెంట్. స్కీమర్ కూడా వచ్చింది. బెస్ట్ థింగ్ అయితే స్కీమర్ వచ్చింది. అండ్ ఫిల్టరేషన్ కూడా మంచిగా అవుతుంది. నేను వాడిన తర్వాతకి చెప్తున్నాను. ఇవ్వండి, ఇట్లా కనబడుతుంది. మంచిగా ఉంది. హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్ బెస్ట్ ఫిల్టర్ ప్లాంట్ ట్యాంక్కి. అందుకని నేనైతే ఆర్డర్ అయితే వేసుకున్నాను. అవ్వండి, స్కీమర్ కూడా ఇచ్చాడు లోపల. వాటర్ కంట్రోలర్ కూడా ఇచ్చాడు. దీంట్లో బాగుంది క్వాలిటీ. చూద్దాం ఎన్ని రోజులు నడుస్తుంది ఏంటిది అనేది. ఫ్రెండ్స్ అట్లే ఉండే కొద్ది నెక్స్ట్ 2 డేస్లోనే నాకు బన్నీ కార్ట్ నుంచి ప్లాన్స్ అయితే వచ్చాయి. నేనైతే ఆర్డర్ చేసుకున్నాను. సో ఈ ప్లాన్స్ కాస్ట్ వచ్చి 644 పడ్డది. ఎందుకు అంత రేట్ అంటే మంచి ప్లాన్స్ తెప్పించుకున్నాను. అంటే 1 టైం ఇన్వెస్ట్మెంట్ అంటారు కదా, అట్లాంటి ప్లాన్స్ అయితే తెప్పించుకున్నాను. అవ్వండి, ఓన్లీ క్రిప్టోకాన్, జావా ఫార్మ్ అన్నీ అట్లాంటివే తెప్పించుకున్నాను. అండ్ గ్రాస్ తెప్పించుకున్నాను. ఇవ్వండి, అండ్ టిష్యూ కల్చర్ కూడా తెప్పించుకున్నాను. క్రిప్టోకాన్ ఇది టిష్యూ కల్చర్ మంచిగా వచ్చినాయి. అసలు సూపర్ వచ్చినాయి క్వాలిటీ ప్లాంట్స్ అన్నిటివి. ప్యాకింగ్ మస్తు ఉంటుంది. నేను ఎప్పుడు బండి కార్డులో ఆర్డర్ చేసినా కానీ వితిన్ 3 డేస్లో మా ఇంటికి వచ్చేస్తుంది డెలివరీ అనేది. సో మీరు కూడా ట్రై చేయండి బండి కార్డులో కొనడానికి. బెస్ట్, చాలా బాగుంటాయి ప్లాంట్స్ అనేవి. ఫ్రెండ్స్ ఇవ్వండి, ఇవి వచ్చేసి కొత్త ప్లాంట్స్. ఇవ్వండి, మీరు క్లియర్ చూడవచ్చు. అన్నీ క్రిప్టోకాన్ ఉన్నాయి. క్రిప్టోకాన్, రెడ్ కపుంబా, ఒక గ్రాస్. ఇవ్వండి, ఇవన్నీ క్రిప్టోకాన్స్. మొత్తం టోటల్ 10 వచ్చినాయి. 10 క్రిప్టోకాన్ పెట్టు. ఇవ్వండి, ఇది వచ్చేసి రెడ్ కపుంబా, రెడ్ కలర్ వస్తుంది ప్లాంట్ అయితే. నేను ఎక్స్పెక్ట్ చేయలేను అంత మంచిగా వస్తుందని. అండ్ ఇది వచ్చేసి బోన్సాయి. అండ్ అటు సైడ్ ఉన్నది మనకి గ్రాస్. కింద సైడ్ మనకి గ్రాస్ ఉంది. టాల్ గ్రాస్ ఉంది. అండ్ ఇదొక ప్లాంట్. అన్ని లో మెయింటెనెన్స్ ప్లాంట్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇది కూడా గ్రాస్, టాల్ గ్రాస్ అయితే మస్తు పెద్ద అవుతుంది. సో 10 అయితే వచ్చినాయి. అన్ని 10 చేసుకున్నాను. ఇది వచ్చేసి వేరే పెద్ద గ్రాస్ ఇది. అవ్వండి, చూద్దాం అన్ని ప్లాంట్స్ ఎట్లా గ్రోత్ అయితే ఏంటిది అని తెప్పించుకున్నాను. అన్నీ లోటెక్. సో ఇవ్వండి, ఇది వచ్చేసి జావా ఫార్మ్ విత్ లావా రాక్ వచ్చింది. అండ్ దానికి ఏదో మంచి కలర్ మాస్ అయితే వచ్చింది. 2 వచ్చినాయి జావా మాస్ ప్లాంట్స్. చూద్దాం ఎంతగానో గ్రో అవుతుందో ఏంటిది. వీటి అప్డేట్ తొందరలోనే వస్తుంది. గ్రోత్ నుంచి ఫిష్ యాడ్ చేసేది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. ఇవ్వండి, ఇది వచ్చేసి క్రిప్టోకాన్ టిష్యూ కల్చర్. అసలు ప్యాకింగ్ ఎంతో సూపర్ ఉంది. ప్లాంట్ అయితే ఒక్కటి కూడా చచ్చిపోలేదు. టిష్యూ కల్చర్ ప్లాంట్ అన్నీ నీట్గా వచ్చినాయి. నేనైతే ఫుల్ హ్యాపీ ఉంది నాకైతే, ఎందుకంటే మంచి ప్లాన్స్ వచ్చినాయి. మంచిగా రిసీవ్ చేసుకున్నాను. సో మీరు కూడా బండి కార్డులో ఒకసారి ట్రై చేయండి. మంచి క్వాలిటీ ప్లాన్స్ పంపిస్తారు వాళ్ళు. కొంతమందికి డిలే అవుతుంది. సో ఏం కాదు, వాళ్ళు ఒక ట్రాకింగ్ నెంబర్ పంపిస్తారు. మీరు చూసుకోవచ్చు ఎప్పటికప్పుడు మీ ప్లాన్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది. ఇవ్వండి, ఎంత మంచిగా ఉన్నాయి కూడా ప్లాన్స్ వస్తున్నాయి. ఇవన్నీ పెట్టిన. సో ఫ్రెండ్స్, ట్యాంక్ అయితే ఇది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు క్రిప్టోకాన్. ఇది వచ్చేసి ప్లాంట్స్ యాడ్ చేసిన 1 వీక్ తర్వాత వీడియో ఇది. 1 వీక్లో ప్లాంట్స్ గ్రోత్ చూడండి. ఇవ్వండి, ఇక్కడ అంతా వచ్చేసింది. అండ్ జావా ఫార్మ్ కూడా పెరుగుతుంది. ఇక్కడ వచ్చేసి క్రిప్టోకాన్, ఇక్కడ కూడా క్రిప్టోకాన్ ఉంది. ఇక్కడ గప్పి గ్రాస్ పెరుగుతుంది. ఈ క్రిప్టోకాన్ వచ్చేసి మొత్తం టోటల్ 10 ఉన్నాయి. ఈ 10 ప్లాంట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక గ్రాస్, ఇది వచ్చేసి మొత్తం టాల్ అవుతుంది. ఇంత హైట్ అయిపోతాయి. ఇక్కడ ఉన్నవన్నీ హైట్ అయిపోతాయి. అండ్ ఇక్కడ కూడా హైట్ అవుతుంది. ఇది వచ్చేసి రెడ్ కపుంబా. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, అండ్ ఇక్కడ ఒకటి ఉంది. అండ్ వెనకాల సైడ్ కూడా ఉన్నాయి ప్లాంట్స్, అవి కూడా ఇప్పిస్తాను. అండ్ ఇంకోటి గ్రాస్ కూడా మంచిగా పెరిగింది. అండ్ హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టరు
ఇదిగోండి, ఇదైతే ఈ బీటా ఇది కాదు. కొద్ది రోజులు అయినాక నీమో క్యాండీ కానీ ఏదైనా మంచి బీటా తెచ్చి దీంట్లో వేద్దాం. అండ్ నీకంటే డ్రెస్ కూడా వేస్తాను దీంట్లో. ఇప్పటికైతే సైక్లింగ్ అండ్ మీకు చెప్పడం మర్చిపోయినా, ఈ సైక్లింగ్ ఈ ట్యాంక్ టోటల్ ట్యాంక్ వచ్చేసి 20 days సైక్లింగ్ అయింది. తర్వాత మళ్ళీ ప్లాన్స్ వచ్చినాయి 1 week తర్వాతకి బీటా అయితే వేసాను. అండ్ ఇదిగోండి ఇక్కడ నా CO2 సిస్టమ్ కూడా రన్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ ఇదంతా సెటప్. అండ్ మీకు సైడ్ నుంచి చూపిస్తాను అక్కడ ఏమేమి ప్లాంట్స్ ఉన్నాయో. ఫ్రెండ్స్ ఇదే టిష్యూ కల్చర్ ప్లాంట్ క్రిప్టోకాన్. ఇదిగోండి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంది. అండ్ ఫ్రంట్ సైడ్ ఒకటి ఉంది. అండ్ మిగతావి స్ట్రిమ్ ట్యాంకులు అయితే యాడ్ చేస్తాను, అవి కూడా చూపిస్తాను మీకు. ఇవన్నీ క్రిప్టోకాన్. అసలు ఇది చాలా టాల్ అవుతుంది, 1 feet పైన అవుతుంది. ఇట్లా రావచ్చు, చూద్దాం. రూట్స్ అయితే స్టార్ట్ అయినాయి, చిన్న రూట్స్. అండ్ ఇవ్వండి ఎక్కువ సాయిల్, ఇవ్వండి ఎక్కువ సాయిల్. అండ్ ఇవ్వండి నేనైతే ఇట్లా టైల్స్ స్టోన్స్ ఇట్లా అన్నీ నీట్గా పెట్టుకొని దాని పక్కన ఇది పెట్టుకున్నాను. ఇవ్వండి ఎక్కరం సాయిల్. అండ్ ఫ్రంట్ ఏమో వైట్ శాండ్ బీటా ట్యాంక్. అండ్ ఈ ప్లాంట్స్ది మళ్ళీ 1 monthకి అప్డేట్ అయితే ఇస్తాను మీకు క్లియర్గా. అప్డేట్ కూడా వస్తుంది 1 month అప్డేట్. అండ్ ఇప్పుడు నా స్ట్రిమ్ ట్యాంక్ కూడా చూపించేస్తాను మీకు. ఇవ్వండి ఇక్కడ కూడా గ్రాస్ ఉంది చూడండి. ఇవ్వండి ఇక్కడ అన్ని చిన్న బర్డ్స్ అయితే స్టార్ట్ అయినాయి. సో కొద్ది రోజుల్లో మంచిగా అయిపోతుంది. ఇవ్వండి బోన్సాయి ప్లాంట్ కూడా మంచిగా పెరుగుతుంది, చూద్దాం. ఇవ్వండి ఫిల్టర్ సిస్టమ్ కూడా మంచిగా నడుస్తుంది. ఇవ్వండి టాప్ వ్యూ. ఇవ్వండి మీకు ఇప్పుడు స్ట్రిమ్ ట్యాంక్ చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇదే నా స్ట్రిమ్ ట్యాంక్. అండ్ ఇవ్వండి ఇక్కడ అయితే యాడ్ చేసుకున్నాను క్రిప్టోకాన్. ఇవ్వండి 1 2 3 అవుతున్నాయి దీంట్లో. ఇవి చాలా టాల్ అవుతాయి, ఇంత హైట్ అవుతాయి. ఈ ట్యాంక్ అంతా అయితే ఈజీగా 1 feet పైన అయిపోతాయి. చూద్దాం, మంచిగా గ్రో కావాలి. ఇప్పుడే రూట్స్ అయితే స్టార్ట్ అయినాయి అన్నిటికీ. సో టైం అయితే పడుతుంది. ఇవ్వండి నా స్ట్రిమ్స్ నియన్ టెట్రాస్ అయితే మంచిగా ఉన్నాయి, అన్నీ హెల్తీగా. అండ్ జావా మాస్ కూడా కట్ చేశాను, ట్రిమ్ అయితే వేసాను మొత్తం. ఇది మళ్ళీ పెరిగింది, మళ్ళీ ట్రిమ్ చేయాలి. ట్రిమ్ చేసింది మళ్ళీ నేనేమో ఈ ట్యాంక్లో అయితే వేసుకున్నాను. ఇవ్వండి ఈ స్టోన్కి, ఇవ్వండి ఇక్కడ ఒక స్టోన్కి అయితే పెట్టుకున్నాను. కొద్ది రోజుల్లో దానిలో కూడా పెరిగిపోతుంది మొత్తం. ఇవ్వండి ఇది వచ్చేసి అప్డేట్. అండ్ తొందరలో చూద్దాం, ట్రై చేస్తా. దీంట్లో కూడా ప్లాంట్ ట్యాంక్ రానికి ప్లాంట్ ట్యాంక్ వస్తుందని అనుకుంటున్నాను, చేద్దాం కూడా. ఇవన్నీ CO2 బాటిల్ అన్నీ రెడీ అయితే పెట్టుకున్నాను. దీన్ని కూడా ఒక ప్లాంట్ ట్యాంక్ చేద్దాం చిన్నది. అండ్ ఇవ్వండి అది నా ఆస్కర్ ట్యాంక్, నా సిక్లెట్స్ అండ్ నా స్ట్రింప్ అండ్ నా బీటా ట్యాంక్. తొందరలో దీని స్కేప్ అయితే చేద్దాం. సో వీడియో అయితే వస్తుంది కానీ టైం పడుతుంది. ఇవ్వండి ఆస్కర్, ఇవన్నీ నా స్ట్రింప్ ట్యాంక్. నా వాటర్ చూసారా అన్నీ క్రిస్టల్ క్లియర్ ఉంటాయి. సో ఎప్పటికప్పుడు నేను క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. వాటర్ అయితే నీట్గా ఉండాలి నాకు. ఇవ్వండి మంచిగా నీట్గా ఉంటాయి ట్యాంక్స్ అన్నీ. క్లౌడీగా ఉంటే చేపలు చచ్చిపోతాయి. సో ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. ఇప్పుడే స్ట్రిమ్స్ అయితే ఇచ్చాను. ఇవ్వండి డ్రై స్ట్రిమ్స్, ఆస్కర్. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ తొందరలో దీని అప్డేట్ కూడా వస్తుంది, 1 month అప్డేట్ అయితే చూపిస్తాను. సో ఇప్పుడు అప్లోడ్ చేసి కరెక్ట్ దీన్ని 1 monthకి మీకు ట్యాంక్ అయితే అప్డేట్ అయితే చూపిస్తాను. ఇవ్వండి స్కీమర్ కూడా పనిచేస్తుంది, మంచిగా ఉన్నాయి. సో ప్లాంట్స్ అన్నీ మంచిగా హెల్తీగా గ్రోత్ అయిన తర్వాతకి మీకు మళ్ళీ వీడియో అయితే చూపిస్తాను. ఇవ్వండి. సో ఫ్రెండ్స్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.